రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన సత్యసాయి జిల్లా కల్లితండాలో జరగనున్నాయి. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్లితండాకు వచ్చి మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ఆయన భౌతికాయానికి నివాళులర్పించారు. ఉదయమే చూసాం, హోంమంత్రి అనిత ఉదయమే వచ్చారు, మురళీనాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లోకేష్ ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మురళీనాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. ఇక ఇవాళ అధికారిక లాంఛనాలతో మురళి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, హోంమంత్రి అనిత, సవిత, అనగాని సత్యప్రసాదులు కల్లితండాకు వెళ్లారు. మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. విజువల్స్ లో చూస్తున్నాం. మురళీనాయక్ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. వారి బాధను తీర్చడం అక్కడున్న ఎవరి వల్ల కావడం లేదు. సరిగా డిప్యూటీ సీఎం ని పట్టుకుని ఏడుస్తున్న మురళీనాయక్ కుటుంబ సభ్యుల్ని మనం చూస్తున్నాం. నిజంగా వారి శోకం ఇప్పుడు ఎవరు చల్లార్చలేనిది, తీర్చలేనిది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు కూడా అక్కడ ఉన్నారు. అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, మరికొందరు మంత్రులు కల్లితండాకు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. జవాన్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్తున్నారు పవన్. ప్రభుత్వం తరఫున హామీగా ఉంటామని, అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఇక మురళీనాయక్ అంత్యక్రియల్లో పవన్ సహా మంత్రులు అనిత, సవిత, అనగాని పాల్గొంటున్నారు. అదే మురళీనాయక్ సొంత వ్యవసాయ క్షేత్రంలోనే అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మురళీనాయక్ తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం.